హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్ చూసే మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే ఉపాధి హామీ డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయి అనేది ప్రధానంగా ఇది ఒక సమస్యగా మారింది. కూలీలు ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే మనం ముందుగా ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటిదంటే ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి క్యాప్చా ఎంటర్ చేసి ఏ మొబైల్కి అయితే లింక్ ఉంటుందో ఆధార్ నెంబరు దానికి ఓటీపీ వస్తే దాన్ని కొట్టి ఆ విధంగా చూసేవాళ్ళం. అయితే ఈ గత కొద్ది రోజుల నుండి అది రావడం లేదు సైటు. సో కొంతమంది మన మిత్రులు ఏమంటున్నారంటే ఇంకొక మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని మనల్ని అడగడం జరిగింది. సరే, దానికి ఈ విధంగా చేయండి. ముందుగా అయితే క్రోమ్లోకి వెళ్ళాలి. nrega.nic.in అని టైప్ చేయండి. టైప్ చేసిన దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చినాక పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ అని ఉంది కదా, క్విక్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు స్టేట్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేయండి. తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ కార్డ్స్ అని ఉంది కదా, జాబ్ కార్డ్స్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత డిస్టిక్, మనది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మండల్, బ్లాక్ ఏదైతే అది. తర్వాత విలేజ్, మీ ఏ ఊరు అయితే ఆ ఊరు సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత మన విలేజ్కి సంబంధించిన జాబ్ కార్డ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఎవరికైతే డబ్బులు పడతలేవో వాళ్ళ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి, జాబ్ కార్డ్ నెంబర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నాం, ఎవరికైతే రాలేదో వాళ్ళ నెంబర్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసుకోవాలి. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ ఈ సంవత్సరం నుండే మనకు ఆధార్ లింకింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి మనకి ఎక్కడి నుంచి వెళ్ళి ఈ సంవత్సరం అంటే 4వ నెల కదా. అయితే ఇక్కడ 1896 అనేది ఇక్కడ మస్టర్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ 1896 ఉంది, దీన్ని నోట్ చేసుకోండి. 1896ని ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1896 ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. 1896 ఇక్కడ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. మస్టర్ రోల్ ఏదైనా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా చేసిన అయితే అమౌంట్ పడింది కాబట్టి అది దానికి వెజ్ లిస్ట్ ఉంటుంది, కానీ అక్కడ మనకు అకౌంట్ ఏ బ్యాంక్ అనేది చూపించకపోవచ్చు. అయితే ఇక్కడ ఈ విధంగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే ఇక్కడ మనకు లాస్ట్ స్టేటస్ ఏముంది, క్రెడిటెడ్ అని ఉంది. అయితే ఇక్కడ అకౌంట్లో ఏ రోజు క్రెడిట్ అయిన డేట్ కూడా ఉంటుంది ఒకటి. అయితే ఇక్కడ ఏ పేరు మనం అనుకున్నదంటే సత్తమ్మ, ఇక్కడ యాడ్ ఉంది అనేది చూడాలి. ఇగో ఇక్కడ 9వ నెంబర్ ఉంది. ఈ 9వ నెంబర్ నుంచి స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ 12వ తారీఖు 5వ నెల 2023 రోజు పడ్డాయి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ కాపీ క్రెడిటెడ్ కంటే ముందు ఒకటి వెజ్ లిస్ట్ అని ఉంది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ అంటే దాని మీద ఒత్తి పట్టుకుంటే కాపీ వచ్చింది కదా, కాపీ చేసుకుర్రు. అయితే కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం టోటల్గా బ్యాక్ వచ్చేసేయాలి. ముందైతే దాన్ని కాపీ చేసుకోవాలి. దాని మీద గట్టిగా ప్రెస్ చేసి కాపీ వస్తుంది. కాపీ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. టోటల్గా వెనకకి వచ్చేసేయండి బ్యాక్. ఈ విధంగా టోటల్గా మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చిన ఏం లేదు. లేదంటే మనం ఏమంటారు మళ్ళీ ఎన్ఆర్ఈజీ అని కూడా టైప్ చేయొచ్చు. ఇట్లా టోటల్గా బ్యాక్ వచ్చేసినాం. ఇక్కడ జెండా ఉంది కదా, జెండా పక్కన సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద ఏం చేయాలంటే ఇక్కడ వెజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్టిక్ ఉంది కదా, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇచ్చిన వెజ్ లిస్ట్ ఉంది కదా, అక్కడ కాపీ చేసుకున్న వెజ్ లిస్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో గో ఒత్తేసేయండి. ఒత్తినాక ఇక్కడ వెజ్ లిస్ట్ నెంబర్ అని ఉంది కదా మనకు, ఈ వెజ్ లిస్ట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆ నెంబర్ని వెతకాలి. 184 అనే నెంబర్ని, ఆ సత్తమ్మ అనే పేరు ఉంది కదా, దాన్ని సెర్చ్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం పైన ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంది కదా, దీని మీద వచ్చేసి మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. 010 184 అని టైప్ చేస్తే
డైరెక్ట్ ఇక్కడ మనకు సెర్చ్లో వచ్చేసింది. 184 మీద ఎన్ని పేర్లు ఉన్నాయనేది 2 ఉన్నాయి. ఇక్కడ మనం ఇటు సైడ్ నొక్కగానే 2 ఉన్నాయి. ఇక్కడ సత్తా మన పేరు కదా మనకు కావాల్సింది. కొంచెం పక్కకు దొరికితే ఇక్కడ TS36 అని ఉంది కదా, దీన్ని మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఇది FTO అంటారు. దీన్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం కదా, మళ్ళీ ఈ సెర్చ్ బాక్స్లో వెజిలిస్ట్ ఉంది కదా, దానికి బదులుగా ఫండ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాక ఇక్కడ వెజిలిస్ట్ని తీసేసేయాలి. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తాం, FTO మళ్ళీ పేస్ట్ చేయాలి. కాపీ చేసుకొని వచ్చినాం కదా, మళ్ళీ ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మన ఊరియే కాదు, ఇంకా పక్క ఊర్లలో కూడా వస్తాయి అన్నీ. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేసుకోవాలి, సెర్చ్ కొట్టుకోవాలి. ఫైండ్ ఇన్ పేజీ వచ్చేసి 010-184 ఇట్లా కొట్టేస్తే ఆ పేరు డైరెక్ట్ వచ్చి ఒకటి అలా హస్బెండ్ నేమ్ వచ్చేసింది. అంటే కింద 2 పక్కనే ఉంటాయి. ఈ విధంగా పైకి ఇట్లా పక్కకు జరపడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ అని ఉంది కదా, అయితే స్టేట్ బ్యాంక్లో పడ్డట్టు అమౌంట్. ఇక్కడ మనకు ఏం చేసారు, ఇక్కడ ఆ బుక్లో ఉన్న నెంబర్ కాకుండా మనకి ఏ అకౌంట్లో అయితే పడుతున్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. దీన్ని మనం ఆధారంగా తీసుకోవాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.